రైట్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ మ్యూజిక్. నిన్నటితో పోలింగ్ ముగిసింది. తెలంగాణలోని దాదాపు 63.47% పోలింగ్ నమోదైంది. అయితే అతి తక్కువగా పట్టణాలు అంటే హైదరాబాద్లోనే అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఏపీ విషయానికి వస్తే ఏపీలోని 80% పోలింగ్ నమోదైనప్పటికీ అక్కడ చెదురుమదురు ఘటనలు, అదేవిధంగా ఇటు వైసీపీ అదేవిధంగా టీడీపీ కార్యకర్త ఇద్దరు చనిపోవడం జరిగింది. కొంత రణరంగ ఉద్రిక్త పరిస్థితిలో నిన్న రాత్రి పోలింగ్ ముగిసింది. ఇక వీటికి సంబంధించే చర్చ ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి జయప్రసాద్ గారు, కాంగ్రెస్ నుంచి ఇంద్రశోభ గారు. తిరుపతి వెళ్దాం. తిరుపతిలోని టీడీపీ నాయకురాలు తాడి శకుంతల గారు, అదేవిధంగా టీడీపీ నుంచి మల్యాద్రి గారు, వైసీపీ నుంచి తాడి శకుంతల గారు కూడా లైవ్లో పాల్గొనబోతున్నారు. నిన్ననే పార్టీ మాట్లాడింది. ఎస్ ఓకే ఎస్ రఘునందన్ గారు చెప్పండి. నిన్న పోలింగ్ అంతా ముగిసింది. 4 నెలలకే ఓటర్లో చాలా వరకు మార్పు వచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్లో పాల్గొన్నారు. కానీ నిన్నటి ఎన్నికల్లో మాత్రం చాలా తగ్గింది, ముఖ్యంగా హైదరాబాద్లో. అంటే హైదరాబాద్ సిచ్యువేషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండి. ఎందుకంటే భాగ్యనగరంలో చాలామంది ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయ్యి ఉపాధి కోసమో లేకపోతే వ్యాపార నిమిత్తాల కోసం వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు నిన్న 2 సంఘటనలు మేజర్గా మనం అనలైజ్ చేసుకుంటే, ఒకటి ఆంధ్ర ప్రాంతాల్లో కూడా సేమ్ డే పోలింగ్ ఉండడం అనేది ఒకటి. 2014 ఎన్నికల తర్వాత ఒక 1 year తర్వాత మీరు ఒక విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. 1 year తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు జంట నగరాలు చుట్టూన్నటువంటి ఒక 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఆంధ్ర ప్రాంతంలో ఓట్లేసారు, ఇక్కడ ఓట్లేసారు, 2 చోట్ల ఓట్లేసారు. కాబట్టి ఆ ఎన్నికను రద్దు చేయాలి. ముఖ్యంగా టీడీపీ ఎక్కడెక్కడైతే గెలిచిందో ఆయా ప్రాంతాల లోపల వాళ్ళ ఎన్నికను రద్దు చేయాలని చెప్పి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసింది. మీకు గుర్తుండి ఉండాలి రాజేష్ గారు. ఏం జరిగింది ఎప్పుడు అంటే, హైదరాబాద్లో ఓట్లున్న వాళ్ళందరికీ ఆంధ్ర ప్రాంతంలో కూడా ఓట్లున్నాయి, వీళ్ళు ఇక్కడ ఓటేసి మళ్ళీ పోయి అక్కడ ఓటేసారు. 2 చోట్ల ఒక వ్యక్తి ఓటేయడం అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి ఆ ఎన్నికలను రద్దు చేయాలని ఆ రోజు ఒక డిమాండ్ వచ్చింది. ఈరోజు ఏం జరిగింది, అదృష్టమో దురదృష్టమో ఎన్నికల కమిషన్ 2 ప్రాంతాల్లో కూడా ఒకే రోజు ఎన్నికలు పెట్టింది. సో ఇక్కడ తెలంగాణలోనేమో ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లోనేమో అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి జరుగుతూ ఉన్నాయి. క్వైట్ న్యాచురల్గా మా ఎమ్మెల్యే ఎవరు ఉండాలనే విషయంలో కొంత ఓటర్లకు ఆసక్తి ఉంటుంది, ఎందుకంటే స్థానికంగా అందుబాటులో ఉంటాడనే ఆశ. మేబీ వాళ్ళంతా హైదరాబాద్లో సెటిల్ అయినప్పటికీ వాళ్ళకి ఆంధ్ర ప్రాంతాలతో సంబంధం లేకపోయినప్పటికీ పోయినసారి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అటు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి మధ్య ఉన్నటువంటి తేడా 1% ఓట్ల తేడాతోటే దాదాపు 2 నుంచి 5 లక్షల ఓట్ల తేడాతోటి గణనీయమైనటువంటి సీట్ల మధ్యలో తేడా వచ్చింది. కాబట్టి అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వీళ్ళందరినీ ఏదో ఒక రకంగా వాళ్ళ ప్రాంతాలకి పిలిపించుకొని ఓటు వేయించుకోవడం లోపల సక్సెస్ అయినారేమో అని అనిపిస్తుంది. ఎక్కడ చూస్తే 2 ఓట్లు ఉన్నాయి, ఒక ఓటర్కి ఒకటి ఏపీలో ఒకటి తెలంగాణలో ఒకటి ఉంది. నిన్నటి పోలింగ్ పర్సెంటేజ్ తెలంగాణలో చూస్తే ఇప్పుడు రాజేష్ గారు నేను చాలా సూటిగా చెప్తా ఉన్నా, ఇంత గొప్పగా మాట్లాడుకుంటాం మనం, ఇన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. చంద్రశేఖరరావు గారు చింతమడకని విడిచిపెట్టి 40 ఏళ్ళు అయింది. 1983 తర్వాత ఆయన ఎన్నడూ చింతమడకలో నైట్ హాల్ట్ చేయలేదు. చింతమడకలో చంద్రశేఖరరావు గారికి ఓటు ఎందుకు ఉంటుంది రాజేష్ గారు? ప్రగతి భవన్ కదా ఆయన కేర్ ఆఫ్. ఆయన ఉండాల్సింది నంది హిల్స్ కదా, సొంత గ్రామం అక్కడ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నాకు సొంత గ్రామం మా ఊర్లో ఓటు ఇచ్చేసేయండి, మావిడ నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి మావిడకి ఇక్కడ ఉండండి, నాకు అక్కడ ఉండండి అని అడిగితే ఏమైనా జెన్యున్నెస్ ఉంటుందా దాంట్లో? ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయినప్పుడు మా అందరు ఓట్లు తీసేస్తారు, ఎందుకు ఈ నూరులు ఉంటలేడు అని తీసేస్తారు. చంద్రశేఖరరావు గారు ఓటు ఎందుకు తీసేయారు అబ్బా నాకు అర్థం కాదు. మీరు సింపుల్గా అందరికీ 2 ఓట్లు ఉన్నాయని అనలైజ్ చేసిరు కాబట్టి నేను ఈ ప్రశ్నలు ఏమైనా ఎత్తుతా ఉన్నా. అంటే అస్మదీయులు తస్మదీయులు, మనకు నచ్చితోటి నచ్చకపోతేటి ఇక్కడే వస్తూ ఉంది పంచాయతీ అంతా. మెజారిటీ ఓటర్లకి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఆన్ రికార్డులో కట్టుబడి ఉండి చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో హైదరాబాద్లో 25% ఆఫ్ ద ఓటర్స్కి 2 చోట్ల 3 చోట్ల ఓట్లు ఉన్నాయి. వేస్తున్నారా వేస్తలేరా అనేది సెకండరీ ఇష్యూ. నేను చాలామంది ఓటర్స్ మాకు ఇక్కడ ఓటు వద్దు అని చెప్పి Form 5 Form 6 సబ్మిట్ చేసి మా కొత్త ప్లేస్లలో ఓటు కావాలని అడిగితే దానికో ఎంక్వైరీ అంటారు, మీరు ఊర్లో ఉండట్లేదు కాబట్టి మీకు ఓటు ఇవ్వట్లేదు అని అంటారు. చాలామంది అధికార పార్టీకి అయితేనేమో మున్సిపాలిటీలో అవసరం అనుకుంటే మున్సిపాలిటీలో ఓటు ఇస్తారు వాళ్ళకు, రేపు జడ్పీటీసీ రిజర్వేషన్ అనుకూలంగా ఇస్తే గ్రామాలలో ఇస్తారు వాళ్ళకి. మై క్వశ్చన్ ఈ స్ట్రైట్, చంద్రశేఖరరావు గారికి చింతమడకతో సంబంధాన్ని వదిలిపెట్టి 40 ఏళ్ళు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంధ్రాలో ఓటు ఉండి హైదరాబాద్ లో ఓటు ఉంటే దాన్ని ఏదో పెద్ద ఆశ్చర్యార్థకంగా చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఓట్లు వేసారంటే అసలు గ్రామాలు అనుకో, చదువుకున్న వాళ్ళు హైదరాబాద్లో చాలా వరకు వాళ్ళు ఎవరు కూడా రాలేదు. నిన్న పోలింగ్ బూతులన్నీ కూడా నేను కూడా కొన్ని నెలలు చూసి వస్తే మొత్తం వెలవెలపోయినాయి. ఏంటి కారణం ఉండొచ్చు? 1 గంట వరకు 10% పోలింగ్ కూడా జరగలేదు. సో అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంతా కూడా మనం ప్రతిసారి మొత్తుకున్నది ఏంటి అంటే ఓటు ద్వారా మీ యొక్క నిరసన చెప్పండి అని చెప్తున్నాం. బట్ ఎక్కడ కూడా అది కనిపించినటువంటి
పరిస్థితి కనబడట్లేదు. ఎందుకనంటే ఓటు వేయనటువంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రభుత్వం ఏవైనా కూడా పొందేటువంటి అర్హత లేదన్నది ప్రభుత్వం కూడా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు ఒక విజ్ఞానవంతుడు అయ్యి ఏ ప్రభుత్వం ఉండాలి, ఏ క్యాండిడేట్ ఉండాలని నువ్వు డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కావట్లేదు? ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో మాత్రం పుక్కానికి వచ్చింది కదా కూర్చొని తెగ దాని అన్నిట్లపైన రెస్పాండ్ అవుతారు. మరి ఇట్లాంటి అవసరం వచ్చిన దాంట్లపైన ఎందుకు రెస్పాండ్ గారు? సో ఇప్పుడు మీరు ఒక ప్రైవేట్ కాలేజ్లో చదవాలన్నా ఎక్కడ ఏ జిల్లాలో కూడా ప్రభుత్వం సొమ్ము నీ పైన వెచ్చిస్తుంది కదా. సో నువ్వు ప్రభుత్వం నుంచి నువ్వు లబ్ధి పొందుతున్నావు కదా. ఒక సిటిజన్గా, ఒక ఇండియన్ సిటిజన్గా నువ్వెందుకు ఓటు హక్కును వినియోగించుకోవు? ఏపీలో చాలా మంది అంటే దాదాపు పట్టణంలో ఉన్న 5 లక్షల మంది ఓటర్లు ఆ ఊర్లోకి తల్లిపోయారు. వాళ్ళందరూ 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఏపీకి వెళ్ళారు, అక్కడ వేసారు అనుకుంటున్నారు అని అంటున్నారు. అన్ని అది ఒక అపోహ మాత్రమే. 100% అది మనం చెప్పడానికి లేదు. ఒక మాట అది 100% కాదు. ఒక మాట చెప్తాడు, నేను ఉండేది సికింద్రాబాద్లో పోలింగ్ పోతే కనీసం ఎవ్వరు లేరు ఆ పోలింగ్ బూత్లలో. అంత ఖాళీ అంటే ఖాళీగా ఉంది. అట్లా ఇట్లా రావచ్చు. సో ఇంకొక విషయం ఏంటి అని అంటే కేసీఆర్ ఒక ట్రెండ్ నేను అదే చెప్పదలుచుకున్నా. కేసీఆర్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. ఏంటి? గల్లీ ఎన్నికైనా ఢిల్లీ ఎన్నికైనా కూడా కేసీఆర్ పేరు చెప్తే చాలు, ఆడ ఎవరున్నా ఏమున్నా కూడా బారులుగా దిగొచ్చేసి మాకు ఓట్లు పడితే మొత్తం ఈవీఎంలన్నీ మావే ఉంటాయని ఆయన యొక్క ఆ అపోహలో ఉన్నారు. అందుకే కారు సారు 16లో ఆ నినాదంలో ఆయన ఉన్నాడు. నేనేమంటున్నానంటే మీకు 90 మంది ఎమ్మెల్యేలు, మా పార్టీ నుంచి చేర్చుకున్న వాళ్ళు ఇంకో 10, మొత్తం కలిపి 100కి చేరిండ్రు. 100కి చేరినా కూడా ఎందుకు పోలింగ్ పర్సంటేజ్ పెంచలేకపోయినారు? మీరు ఎందుకు రాలేకపోయినారు? అంటే మీ పాలన బ్రహ్మాండంగా ఉంది కదా, ప్రజలు ఎందుకు మీ యొక్క ఇంకా కొంచెం బలమిద్దాం కేసీఆర్ కానీ ఓటును కసితో ఎందుకు వేయలేకపోయినారు ప్రజలు? చెప్పండి. ఇది చర్చ జరగాల. ఇదంతా వదిలేసి మనం వేరే ఊరంతా మాట్లాడుతున్నాం. ఇంకొక విషయం, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి తీసుకున్నటువంటి దానిలో అసెంబ్లీలో జరిగినటువంటి వాటికి ఎక్కడా కూడా వాళ్ళు కొంత ఒక ఏమంటారు విత్ ఇన్ డే ఇచ్చినటువంటి ఎలక్షన్ ఎంత ఓటింగ్ పర్సెంట్ అయింది తప్ప మిగతా దాంట్లో ఎక్కడా కూడా వాళ్ళు మార్పు కనిపించలే. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, అపోలోకి సంబంధించిన ఎండి శోభన గారి ఓటు లేదు. కనీసం వాళ్ళంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు చెక్ కదా. సో అట్లాంటప్పుడు అంటే ఓటు వేసేవాడికి ఏమో ఓటు లేదు, ఓటున్నోడేమో ఓటు వేయలేని పరిస్థితి. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు కొనసాగుతుంది? ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ కూడా దాన్ని ఎందుకు నిందించాల్సి వస్తుంది? ఎవ్రీ టైం దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఇవాళ నిజామాబాద్లోనే అత్యధిక ఈవీఎంలు ఎందుకు మొరాయించాయి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఈవీఎంలని ఎవరు దానిని రెక్టిఫై చేశారు? ఒక ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు చేశారా, ప్రైవేట్ ఏజెన్సీ చేసినా? చాలా ఉన్నాయి అనుమానాలు. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేద్దాం.